నమస్కారం. ఈ రోజున రాష్ట్ర వ్యాప్తంగా మున్సిపల్ కార్మికులు సుప్రీంకోర్టు తీర్పు ప్రకారం సమాన పనికి సమాన వేతనం కావాలని వారి కోరికని ప్రభుత్వాన్ని తెలియపరిచిన తర్వాత ఇప్పటి వరకు కూడా ఈ నెల 3వ తారీఖు నుంచి సమ్మె చేస్తూ ఉంటే మధ్యలో ఒక్కసారి మాత్రం మంత్రులు వీరితో మాట్లాడి మీరు చెప్పిన కోరికలు మేము తీర్చడం చేత కాదు, మాకు ముఖ్యమంత్రి మా మాట విండు, మాకు అపాయింట్మెంట్ లేదని చెప్పారు. మేము ఒకటే అడుగుతూ ఉన్నాం, ప్రతిపక్షంలో ఉన్నప్పుడు మీరేం చెప్పారు, వీరికి ఏం హామీ ఇచ్చారు? మీకు ఇచ్చేటువంటి జీతం చాలా అన్యాయంగా ఉంది, నేను ప్రభుత్వంలోకి రాగానే మీకు వెంటనే మీరు కోరినటువంటి జీతాన్ని ఇస్తాను, మీ కుటుంబాన్ని ఆదుకుంటానని చెప్పారు. ఇంకా 3 నెలలే మీకు సమయం మిగిలింది. ఇప్పటికి కూడా ఈ కార్మికులను ఆదుకోవడానికి ఒక ప్రణాళిక లేదు మీ దగ్గర, ఒక మంత్రితో మాట్లాడడం లేదు, ఒక జీవో ఇచ్చింది లేదు. మేము ఒకటే కోరుతా ఉన్నాం, మీరు చేతగానేటువంటి హామీలు ఇచ్చి కార్మికులను ఆదుకోలేటువంటి దత్తముగా మీరుండి ఈ రాష్ట్రానికి అవసరమని అడుగుతూ ఉన్నాం. మున్సిపల్ కార్మికుల న్యాయమైన సమ్మెని మీరు మద్దతు తెలియపరచాలి, వారి కోరికలు తీర్చాలని చెప్పి కూడా మేము అడుగుతూ ఉన్నాం. ఈరోజున రాష్ట్ర వ్యాప్తంగా జరుగుతున్న ఈ సమ్మెలో మా అధ్యక్షులు పవన్ కళ్యాణ్ గారు వారందరికీ కూడా మద్దతు తెలియపరుస్తూ ఉన్నారు. ఏదైతే మున్సిపల్ కార్మికులు ఉన్నారో వారు చేసేటువంటి పనిని మనం కూడా రోడ్లకి చేయలేం కాబట్టి వారికి జీతాలు పెంచాలి, వారి కోరికలు తీర్చాలని చెప్పి కూడా పవన్ కళ్యాణ్ గారు డిమాండ్ చేస్తూ ఉన్నారు. ఈ రాష్ట్ర ప్రభుత్వానికి ఎక్కడా కూడా చేముకుంటట్లేదు, కనీసం ఈ అధికారులు కానీ మంత్రులు కానీ ముఖ్యమంత్రి చెప్పిన ధైర్యం చేయట్లేదు. అటువంటి రాష్ట్ర ప్రభుత్వం ఈ రోజున అన్ని వర్గాలను ఇబ్బంది పెడతా ఉంది. ఉదాహరణకి గుంటూరులో చూసుకుంటే గుంటూరు తూర్పు నియోజకవర్గంలో ఒక మహిళ ఇన్ఛార్జిగా ఉన్నారు, పశ్చిమ నియోజకవర్గంలో ఒక మంత్రిగా ఉన్నటువంటి మహిళ ఇన్ఛార్జిగా ఉన్నారు. ఇంతమంది మహిళలు రోడ్డుపై ఎండలో కూర్చొని ఉంటే కనీసంగా వారిని పరామర్శిద్దాం అనేటువంటి ఒక జ్ఞానం కూడా లేనటువంటి వీరు మంత్రులుగా ఎమ్మెల్యేలుగా అవసరం అని చెప్పి అడుగుతూ ఉన్నాం. రాబోయే ఎన్నికల్లో తప్పనిసరిగా ఈ వైసీపీ నాయకులందరూ కూడా ఇంటికి పంపించడానికి మున్సిపల్ కార్యక్రమాలంతా సిద్ధంగా ఉన్నారు. వీరిని ఇంటికి పంపించడానికి, వీరికి వ్యతిరేకంగా ఓటు వేయడానికి మొదటి ఓటే మున్సిపల్ కార్మికులు ఓటు అని చెప్పి కూడా మేము తెలియజేస్తూ మేము పూర్తి మద్దతు జనసేన పార్టీ తరఫున వీరికి తెలియజేస్తున్నాం. వీరి న్యాయమైన కోరికలు తీర్చాలని జనసేన పార్టీ తరఫున ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తున్నాం.